తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఘోర రోడ్డు ప్రమాదాల జాబితాలో ముందు వరుసలో ఉండేవి రెండు ఘటనలు. కాగా మొదటిది 2013 అక్టోబర్లో మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని పాలెం గ్రామ శివార్లో జరిగింది. జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు కల్వర్టు గోడను ఢీకొని 45 మంది అగ్నికి ఆహుతయ్యారు. రెండోది శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగిన దుర్ఘటన. మరి ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను మేల్కొల్పేందుకు ప్రయత్నిస్తే ప్రాణ నష్టం తక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఎక్కువ ఘటనల్లో డ్రైవర్లు భయంతోనో ఇతర కారణాలతోనో బస్సును ప్రయాణికులను వదిలేసి పరారవుతున్నారు. ప్రమాదం ధాటికి మంటలకు మేల్కొనే ప్రయాణికులు తేరుకొని ఏం జరిగిందో తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గాయపడిన వారిని సకాలంలో రక్షించకపోవడం, మంటలు చెలరేగినప్పుడు తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడం వంటివి చోటు చేసుకున్నాయని అంటున్నారు. విమాన పైలట్ల విషయంలో కీలక నిబంధన ఉంది. విమానం ఏదైనా ప్రమాదానికి గురవుతుంది అనుకున్నప్పుడు ముందుగా ప్రయాణికులను, ఆ తర్వాత విమాన సిబ్బందిని రక్షించే కీలక బాధ్యత పైలట్లదే. వారిని రక్షించే ప్రయత్నం చేసిన తర్వాతనే తనని తాను రక్షించుకునేందుకు యత్నించాలి. ఇది అంతర్జాతీయ ఏవియేషన్ నిబంధన. బస్సు డ్రైవర్లు కూడా అలాంటి బాధ్యత నిర్వర్తించాలి. నిబంధనల్లో ప్రత్యేకంగా పొందుపరిచినప్పటికీ డ్రైవింగ్ శిక్షణలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్తారు. శిక్షణ తరగతుల్లోనూ దీన్ని వివరిస్తారు. కానీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు అసలు శిక్షణే ఉండడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపమే మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో జరిగిన భారీ ప్రమాదాల్లో 65 మంది ప్రాణాల్ని బలిగొంది. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురై మంటలు అంటుకోగానే డ్రైవర్లు వెంటనే బస్సు దిగి పారిపోయారు. కర్నూలు ఘటనలో మంటలకు బస్సు ఫైరింగ్ వ్యవస్థ దెబ్బతిని తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావాల్సి వచ్చింది. డ్రైవర్లు పారిపోయేందుకు తలుపులు తెరిచి ప్రయాణికులను పెద్దగా అరుస్తూ అప్రమత్తం చేసి ఉంటే చాలా మంది ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాధారణ బస్సులతో పోలిస్తే ఓల్వో, బెంచ్, స్కానియో లాంటి కంపెనీల అధునాతన బస్సులను నడపాల్సిన తీరు వేరుగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఆర్టీసీ అలా ప్రత్యేక శిక్షణ ఇచ్చిన డ్రైవర్లకు మాత్రమే ఈ బస్సులు అప్పగిస్తుంది. కానీ పలు ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ఎలాంటి శిక్షణ లేకుండా లారీలు, ట్రాక్టర్లు నడిపిన వారికి కూడా ఈ బస్సులు ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కీలక సమయంలో ఎలా వ్యవహరించాలో వీరికి తెలియట్లేదు.